ఎండలకు అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో తేమగాలులు వీస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు పడ్డాయి. తిరుమల, తిరుపతిలో వాన చినుకులకు భక్తులు సేద తీరారు. రెండు రోజుల పాటు కోస్తా, సీమ జిల్లాలతో పాటు తెలంగాణలోనూ పలు చోట్ల ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు, వెలిగండ్ల, కురిచేడు, దొనకొండ, దర్శి, వినుకొండ, తాళ్లూరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వారం రోజులుగా ఎండలకు తాళలేకపోతున్న ప్రజలు వర్షానికి సేద తీరారు. వర్షం మరికొన్ని గంటలు పడితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు. తిరుమలలో నిన్న సాయంత్రం కురిసిన వర్షంతో భక్తులు కాస్త ఉపశమనం పొందారు. ఆకాశం మేఘావృతమై అకస్మాత్తుగా చినుకులు పడడంతో భక్తులు, స్థానికులు సేద తీరారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో తిరుగిరులపై చలిగాలులు వీస్తున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. తెలంగాణలో అకాల వర్షం ఉపశమనం ఇచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో వడగళ్ల వాన పడింది. పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇటు హైదరాబాద్లోనూ వాతావరణం చల్లగా ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షపు జల్లులు పడ్డాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్పై కొంతమంది వాహనదారులు జారిపడ్డారు. జగిత్యాల జిల్లాను పొగమంచు కప్పేసింది. నిన్న కురిసిన చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు వీడలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.